హై స్టూడెంట్స్, మనకు ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా రౌండ్ 3 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. రౌండ్ 3లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అనమాట. సో మనకు మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 3 యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంబంధించినటువంటి స్టేట్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు 23rd అక్టోబర్న వీళ్ళు రిలీజ్ చేశారనమాట. బోత్ స్టేట్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ చూసినట్లయితే, సో ఇదండి ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్. ఇందులో మనకు క్లియర్గా స్పెసిఫిక్గా ఇచ్చారనమాట. అంటే ఏంటి అంటే రౌండ్ 1లో ఏం జరిగింది, రౌండ్ 2లో ఏం జరిగింది, యాజ్ వెల్ యాజ్ రౌండ్ 3లో ఏం జరిగింది అనేసి ఇచ్చారనమాట. మీరు ఫస్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి ఎయిమ్స్ న్యూఢిల్లీ అలాట్ అయింది ఎంబీబీఎస్ సీటు. వాళ్ళు రిపోర్ట్ చేశారు అంతే. వాళ్ళ తర్వాత రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ అసలు ఏం అప్గ్రేడేషన్స్ పెట్టుకోలేదన్నమాట. ఇదే కాకుండా ఇంకొంతమందిని చూసినట్లయితే రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో అప్గ్రేడేషన్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఒక అతనికి జిప్మర్ పుదుచ్చేరిలో వచ్చింది, రౌండ్ 1లో రిపోర్ట్ చేశారు. మళ్ళీ ఏం చేశారు, ఓపెన్ సీట్ అనమాట. తర్వాత ఎయిమ్స్ న్యూఢిల్లీలో తీసుకున్నారు అనమాట రౌండ్ 2లో. రౌండ్ 3లో డిడ్ నాట్ సైన్ ఫర్ అప్గ్రేడేషన్. ఇలా మీకు టోటల్గా అంటే రౌండ్ 1లో ఏం జరిగింది, రౌండ్ 3లో ఏం జరిగింది, రౌండ్ 2లో ఏం జరిగింది మొత్తం కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే 1930 పేజెస్ యొక్క కంప్లీట్ ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అయితే మనకి ఇచ్చారనమాట. సో మీరు రౌండ్ 2లో ఏం జరిగింది, రౌండ్ 3లో ఏం జరిగింది అనేది మీకు క్లియర్ కట్ ఐడియా అనేది ఈ రిపోర్ట్ చూసినట్లయితే మీకు వస్తుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. అంటే ఎవరెవరికైతే సీట్ అలాట్ అయి ఉంటుందో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ కోసం రౌండ్ 3లో రిపోర్టింగ్ కోసం డేట్ ఇచ్చారు. 24th అక్టోబర్ నుంచి 1st నవంబర్ వరకు ఇచ్చారు. 1st నవంబర్ లోపల వాళ్ళు రిపోర్టింగ్ అనేది చేసేయాలన్నమాట. అంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2nd and 3rd వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అని. తర్వాత మనకు నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కదండి. ఈ స్టే వేకెన్సీ రౌండ్ అనేది మనకు 4th నవంబర్న స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేమెంట్ వచ్చి 4th నవంబర్ నుంచి 12th నవంబర్ 12 noon వరకు ఉంటుంది, సర్వర్ టైంని బట్టి అనమాట. చాయిస్ ఫిల్లింగ్ వచ్చి 5th నుంచి 9th నవంబర్ వరకు ఇస్తారు. 11:55 PM అర్ధరాత్రి వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ 10th 11th నవంబర్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి మనకు 12th నవంబర్ని డిక్లేర్ చేస్తారు. రిపోర్టింగ్ వచ్చి 13th నుంచి 20th నవంబర్ లోపల ఉంటుంది. అంటే ఫైనల్ గా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మనకు 20th నవంబర్న కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళే మనకు స్టేట్ కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్లయితే స్టేట్ కౌన్సిలింగ్ అయితే రౌండ్ 3 వచ్చి 10th నవంబర్ నుంచి 1st నవంబర్ వరకు, 10th అక్టోబర్ నుంచి 1st నవంబర్ వరకు ఇచ్చారు. వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ వచ్చి 6th నవంబర్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ వచ్చి 5th నవంబర్ అనమాట. స్టే వేకెన్సీ రౌండ్ వచ్చేసి స్టేట్ కౌన్సిలింగ్ లో మనకు 7th నవంబర్ నుంచి 14th నవంబర్ వరకు ఇచ్చారనమాట. సో ఇది లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ స్టే వేకెన్సీ రౌండ్ లో మనకు 20th నవంబర్న ఇచ్చారు. ఇది ఇన్ కంప్లీట్ స్టేట్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్స్. సో ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. సో స్టే వేకెన్సీ రౌండ్ లో కొన్ని సీట్స్ ఫిల్ అవుతాయి. ఒకవేళ ఫిల్ అవ్వకపోతే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.